మానేరు రివర్ ఫ్రంట్ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనుల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి తుమ్మల. వివిధ శాఖల ఉన్నత అధికారులతో ప్రాజెక్టు గ్రౌండ్ రిపోర్టులపై ఆరా తీశారు మంత్రి. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రులు. పనులు స్పీడప్ చేయాలని, ఇరిగేషన్, టూరిజం శాఖలు సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనుల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ లో ఉన్న నిధులు, ప్రాజెక్టు పనులకు ఎదురవుతున్న అడ్డంకులపై ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మలతో పాటు మంత్రులు పొన్నం, జూపల్లి, అడ్లూరి కుమార్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రాజెక్టు గ్రౌండ్ రిపోర్టులపై ఆరా తీశారు. పనుల్లో జాప్యాన్ని నివారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. భూసేకరణ ప్రక్రియ, అంచనా వ్యయం వంటి అంశాలపై ఇరిగేషన్, టూరిజం శాఖల వారీగా స్పష్టమైన నివేదికలు ఇవ్వాలని సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరలోనే మంత్రుల బృందం స్వయంగా పరిశీలిస్తుందని చెప్పారు. కరీంనగర్ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్టు కీలకమని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, టూరిజం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులకు సంబంధించి డిపిఆర్ ఎప్పుడు సిద్ధమైంది, అంచనా వ్యయం ఎంత, టెండర్లు ఎప్పుడు పిలిచారు, పనులు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని మంత్రులు ప్రశ్నించారు. ఎన్జీటీలో కేసు పెండింగ్, ఇతర కారణాల వల్ల పనులు ఆలస్యమయ్యాయని అధికారులు వివరణ ఇచ్చారు. మొదటి దశలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చెక్ డ్యాం, బ్యారేజీ, ప్రొటెక్షన్ వాల్స్ కు సంబంధించి 80% పనులు పూర్తయ్యాయని ఆఫీసర్లు వివరించారు. అలాగే బండ్ నిర్మాణానికి మరో 2.6 ఎకరాల భూమి అవసరముందని, ఇందుకు సంబంధించి భూసేకరణ చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రెండో దశలో ఎక్కువగా టూరిజం శాఖ పనులు చేయాల్సి ఉందని, అవి ఇంకా మొదలు కాలేదని వివరించారు. ఇరిగేషన్ శాఖ పనుల తర్వాత టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోటింగ్, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, ఫౌంటైన్లు, ఆడిటోరియం, మ్యూజిక్, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ఫ్లవర్, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన ల్యాండ్స్కేపింగ్ వంటి పనులు త్వరగా చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. అలాగే డ్రైనేజీకి 84 కోట్లు, 19 ఎకరాల భూసేకరణకు 120 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. డంప్ యార్డుకు మరో చోట భూమి కేటాయించి మానేరు తీరంలోని డంపింగ్ యార్డులో చెత్త పోగు కాకుండా చూడాలని మంత్రులు ఆదేశించినట్లు టాక్ ఉంది. ఈ ప్రాజెక్టు కోసం గతంలో టూరిజం శాఖ నుంచి 100 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని 151 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.